ఏమంటారు సార్? ఇత్తడండి. ఇత్తడి దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికి నిండి శుభాభివందనాలను తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని నేను ఆశపడతా ఉన్నాను. మీ అందరి నిమిత్తమే వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. అన్నిటికీ మించి చాలా రోజులైంది మీ అందరి మధ్యకి మళ్ళీ ఈ విధంగా రావడం అనేటువంటి దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క పనిలో కొంత వేగం పుంజుకున్న కారణాన్ని బట్టి, బాధ్యతలు పెరిగిన కారణాన్ని బట్టి, పరిచర్యలో నిర్విరామంగా దేవుడు వాడుకుంటున్నటువంటి కారణమును బట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మీ అందరి మధ్యకి ఈ విధంగా రావడం అనేటువంటిది చాలా కష్టమవుతూ ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి అన్న వీడియోస్ రావట్లేదు, మెసేజ్లు రావట్లేదు, మేము ఏదో కూలిపోయినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఏ సమయానికి ఆ సమయానికి ఏదో ఆత్మీయ ఆహారం మీ ద్వారాగా పొందుకునేవాళ్ళం, మరి ఎందుకు లేట్ అవుతుందని చెప్పి కొంతమంది మాట్లాడి, కొంతమంది మెసేజెస్, కొంతమంది కామెంట్స్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. కానీ ఖచ్చితంగా ఉన్న సమయంలోనే ఎక్కడున్న ఈసారి నుంచి ఆ చోట నుండి మీ అందరితో కూడా మాట్లాడడానికి నేను అవకాశాన్ని వెతుకుతానని నేను మీకు అందరికి కూడా మాటిస్తున్నాను. అయితే రీసెంట్గా నేను వరంగల్ అనేటువంటి ప్రాంతానికి ఆహ్వానించబడ్డానండి. వాక్య పరిచయ నిమిత్తమే చాలా అద్భుతమైన రీతిలో దేవుడు వాడుకున్నాడు. అదొక వరంగల్లోనే ద మోస్ట్ బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరంగల్ అనుకుంటాను. బ్యాప్టిస్ట్ చర్చ్ అది. చాలా బ్యాప్టిస్ట్ చర్చెస్కి నేను వెళ్తూ ఉంటాను, లూథరన్ చర్చెస్కి వెళ్తూ ఉంటాను. చాలా చర్చెస్కి నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు, వారు దీవించబడతారు. నేను కూడా ఆత్మలో చాలా ఆనందిస్తూ ఉంటాను దేవుడు వాడుకున్న కారణాన్ని బట్టి. అయితే రీసెంట్గా వరంగల్లో 2 day ట్రిప్కి వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతమైన రీతిలో జరిగినాయి. నిజంగా కూడికలు 2 దినాలు కూడా చాలా ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకోవడానికి కృప అందించారు. అయితే చర్చ్ సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. అయితే దానికి చాలా చరిత్ర ఉందండి ఆ చర్చ్కి. అయితే ఆ చర్చ్లో ఒక యవనస్తుడు నాకు పరిచయం అయ్యారు. ఆ యవనస్తుడు పరిచయం అయిన తర్వాత అసలు ఈ పరిచర్య యొక్క ప్రారంభం ఏంటి, ఈ పరిచర్యలో బలంగా వాడబడినటువంటి సేవకులు పేర్లు ఏమైనా ఉన్నాయంటే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ పరిచర్య, ఆ సంఘం తొలి దినాల్లో ఒక సేవకులు వచ్చారు. ఆ సేవకులు ఇక్కడ బ్యాప్టిస్ట్ సంఘంలో పరిచర్య చేస్తూ, అంటే బ్యాప్టిస్ట్ సంఘంలో వాళ్ళు నియమించబడతారు పాస్టర్లుగా. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరే చోట్లకి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఆ చర్చ్ వారే వాళ్ళకి జీతం ఇచ్చి, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళకి కావలసిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఆ విధంగా సేవకులు వచ్చి అక్కడ పరిచర్యలో సేవకుడిగా నియమించబడ్డారన్నమాట చాలా సంవత్సరాల క్రితం. అయితే ఇక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్లో సేవకుడిగా పనిచేస్తూనే కనీసం అంటే తక్కువలో 100 చర్చెస్కైనా సరే, 100 గ్రామాలకైనా సరే నేను సువార్త ప్రకటించాలి అనే ఆలోచనతో ఆయన ముందుకెళ్ళారంట. కానీ ఆయన దేవుని సన్నిధికి చేరే సమయానికి 1000 గ్రామాలకి సుమారుగా ఆయన పరిచర్ని చేరదీశారనేటువంటి సాక్ష్యం ఆ మందిరం, ఆ బ్యాప్టిస్ట్ చర్చికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు నాకు తెలియజేసినప్పుడు, అలాంటి గొప్ప సేవకుడు పనిచేసినటువంటి స్థలంలో నేను ఆహ్వానించడాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానని చాలా ఆనందించాను. ఆనందించిన తర్వాత ఆ పాస్టర్ గారికి, అంటే చాలా సంవత్సరాల క్రితం జరిగింది, ఆ పాస్టర్ గారికి మనవడు అవుతారంట. ఆయన వయసు సుమారుగా ఒక 60+ ఉంటాయి. ఆయన తీసుకుని వచ్చారు నా దగ్గరికి. మీకు ఒక పాస్టర్ గారి గురించి చెప్పాం కదండి, ఇక్కడ పరిచయం చేసిన పాస్టర్ గారి గురించి, ఆయనకి మనవడు అవుతారండి అని చెప్పి ఆయన పరిచయం చేస్తే నేను పరిచయం చేసుకున్నాను, మాట్లాడడం జరిగింది. అయితే ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, బ్రాస్తో, తెలుగులో దాన్ని ఏమంటారు, బ్రాస్ని ఇత్తడి అనుకుంటారు, ఇత్తడితో బైబిల్ని ఆయన తయారు చేశారండి. అంటే ఇత్తడి పదార్థంతో షీట్స్గా మార్చి ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రయాసపడి కష్టపడి ఆ బ్రాస్ను సంపాదించి షీట్స్గా మార్చి, మామూలుగా మనం పెన్ను వైట్ పేపర్ మీద రాస్తే ఈజీగానే ఉంటుంది,
కానీ బ్రాస్ మీద చాలా హార్డ్గా ఉంటుంది. దాని మీద మరి ఏ పెన్ ఉపయోగించారని అడిగితే దానికి ప్రత్యేకమైనటువంటి దాన్ని మళ్ళీ నేను సిద్ధపరుచుకున్నానండి అని చెప్పి బ్రాస్తో బైబిల్ని రాశారండి. ఆయన కొత్తగా బైబిల్ని క్రియేట్ చేశారు. ఆ విషయం నేను తెలిసిన తర్వాత నేను ఆనందించాను. అయితే అంత పెద్ద వయసు ఆయన కూడా అది ఆ బైబిల్ని తీసుకుని వచ్చి నాకు చూపించారు సెకండ్ డే. ఒకసారి ఆ వీడియో కూడా చేసే ప్రయత్నం చేశాను. ఒకసారి మీరు చూడండి, మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, మీకు చాలా ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. ఒకసారి వీడియో చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని 5 భాగాలుగా చేసి అందులో కావ్య గ్రంథాలు అనేది అంటే కీర్తనలు, సామెతలు, పరమగీతములు అది ఒక పార్ట్స్గా చేసి ఒక పీస్గా తయారు చేసింది. టోటల్గా చేయాలంటే 53 కేజీలు ఉంటుంది. అది మన సాధ్యపడదు తీసుకురావాలంటే. అందుకని పార్ట్స్గా చేసి ఈ యొక్క పీస్లో తీసుకురావాలి. బ్రాస్ అంటే తెలుగులో ఏమంటారు సార్? ఇత్తడండి. ఇత్తడి. నేను పట్టుకోవచ్చా? పరిశుద్ధులు పట్టుకో. అయ్యో బాబు సార్, మీకు దేవుడు ఇచ్చిన ఆసక్తి గొప్పదండి. అయ్యి బాబు, ఎంత ఆసక్తి ఉంటే అమ్మో బాబు టైం చెప్పేస్తారండి ఇక్కడ. అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది అంకుల్? ఎన్ని ఇయర్స్ పట్టింది? 2 years సార్. ఇలాగా గ్యాస్ మీద రాయడంలో మీకు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటండి? ఏ ఆలోచనతో చేశారు ఇది? ఉద్దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ పేపర్ మీద రాశాను సార్. బాండ్ పేపర్ మీద అంటే గ్యాస్ మీద రాయాలని ఆలోచన దేనివల్ల వచ్చింది? అదే సార్, ఫస్ట్ బైబిల్ రాయాలి, చేతితో రాయాలని అని పేపర్ మీద రాశాను. ఓకే, పేపర్ మీద రాసిన తర్వాత ఆ పేపర్ మీద చాలామంది కామెంట్ చేసింది రాసినవి ఉన్నాయని. ఆ తర్వాత మాకు వేరే ఆలోచన వచ్చింది. పేపర్ మీద కాకుండా వేరే టైపులో ఆలోచన చేసి గ్రాస్ మీద రాయాలని ఐడియా. మీరు రాజ్యాంగం కూడా రాస్తున్నారు కదా? అయిపోయింది. అది కూడా అయిపోయిందా? థర్డ్ టైం కూడా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి మీరు పార్టిసిపేట్ చేయలేదండి? చేశారు, వాళ్ళు కూడా డిమాండ్ చేశారు, అందుకని ఆగిపోయింది. ఓకే, ఎక్కడ రేవంత్ దగ్గరికి వెళ్ళారా? కేసీఆర్ దగ్గరికి. కేసీఆర్ దగ్గరికి వచ్చారు. కేసీఆర్ గారు వచ్చింది. ఓకే, కేసీఆర్ వచ్చింది, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. ఇప్పుడు ఇది వైరల్ అవుతూనే ఉన్నది. నేను లాస్ట్ టైం ఎవరు దీని గురించే చూశానండి. నేను కూడా మీకు చెప్పాను కదా. ఇప్పటికీ రుజువులు పెట్టి కొట్టండి, 300 బ్రాస్ బైబిల్ అని కొట్టిన అయ్యారు, అదే వస్తుంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కలుస్తాను ఒకసారి. నేను ఒకసారి ఇలా పట్టుకోవచ్చా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సరే, సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే చెయ్యి కూడా తెగిపోతుంది. ఇట్లాంటి ఇంకా 4 కేజీలు ఇంటికి వచ్చి చూస్తాం సార్. చూసారు కదా వీడియో. నేనైతే చాలా ఆశ్చర్యపడ్డానండి. ఆశ్చర్యపడడంతో పాటుగా నేను ఒక మాట అడిగాను ఆయన, ఏమంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మరి దీన్ని నమోదు చేయొచ్చు కదంటే, చాలా ట్రై చేసామండి, చాలా డబ్బు చెల్లించాలన్నారు, మా వల్ల కాదు కనుక నేను దాన్ని చెల్లించలేకపోయానండి అని కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ అది 54 kgs అంతా ఉంటుందంట. అంటే బైబిల్ గ్రంథం అంతా కలిపి ఒకే పుస్తకంలో రాలే, కానీ భాగాలుగా అంటే నేను చూపించింది ఆ వీడియోలో ఉన్నది కావ్య గ్రంథాలని ఆయన ఒక బ్రాస్తో ఇత్తడితో బైబిల్ని రాసే ప్రయత్నం చేశారు. సుమారుగా అది 50 నుండి 54 kgs అంతా ఉంటుందంట. 54 చాలా, దానికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి కేసు, ఆ కేసులో మళ్ళీ నేను ఏదో కొంచెం లైట్ వెయిట్ ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ దాన్ని ఒకసారి ఇలా పైకి లిఫ్ట్ చేసిన తర్వాత నా అంత బరువు ఉన్నట్టుగా అనిపించింది, చాలా కష్టం అనిపించింది.
అయితే నేను ఒక ప్రశ్న అడిగాను, సార్ దీన్ని రాయడంలో మీకున్న ఉద్దేశం ఏంటి, అసలు ఇది ఎందుకు రాయవలసి వచ్చింది, ఏంటి, ఏ ప్రత్యేకమైన ఆలోచనతో దీన్ని రాశారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే నాకు అనిపించిందండి, నేను ఇలాగా ఒక బైబిల్ని క్రియేట్ చేయాలని, రెడీ చేయాలని ఆలోచన నాలో మొదలైందండి, అంతే చేసేసానండి అన్నారు. చాలా కష్టం కదా సార్, దీనికి చాలా సహకారం కావాలి, చాలామంది సపోర్ట్ ఉండాలి, మీ ఒక్కరి వల్ల ఇది జరిగిందా, చాలా కష్టం కదా, ఎన్ని రోజులు సంథింగ్ అంటే చాలా ఇయర్స్ పట్టిందంట, సుమారుగా చాలా సంవత్సరాలు పట్టిందండి ఇది అంతా కూడా పూర్తి చేయడానికి అని చెప్పి ఆయన సాక్ష్యాన్ని నేను వెల్లడించే ప్రయత్నం చేశారు. అయితే నాకు ఆ బైబిల్ రాయడం వల్ల ఏ ఉపయోగం ఉందండి, ఇది ఏ ఆలోచనతో చేశారండి అనే మాట అన్న తర్వాత నాకే ఇబ్బంది అనిపించింది. అసలు ఒక మనిషి అనుకుంటే ఏమైనా సాధించగలడు అని రుజువుపరచబడిందండి. ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన తీసుకున్నటువంటి తీర్మానంలో నిలబడి సాధించినటువంటి ఆ ఆలోచనను బట్టి, ఓపికను బట్టి, సహనాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి, ఆయనకి కలిగి ఉన్నటువంటి ఆ ఆలోచన ఆసక్తిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు, పైగా ఆ మనిషి క్రీస్తు యేసునందు రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మని యొక్క సహాయ సహకారాలను నిండుగా పొందుకున్న తర్వాత ఇంకా అంతకు మించి ఏదన్నా సరే సంపాదించగలం, ఏదన్నా సాధించగలం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే కూడా గొప్పవాడిని చెప్పి. అంటే ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి, పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో కట్టబడి, ఒక విధమైనటువంటి తీర్మానం, ఒక రకమైన ఆలోచన, అది కూడా దైవ సంకల్పమైన, దైవ చిత్తానుసారమైన, దైవికమైనటువంటి తీర్మానం ఏదన్నా తీసుకుంటే మనిషిగా, క్రైస్తవుడిగా ఖచ్చితంగా సాధించగలడు, సంపాదించగలడు, అనుకున్నది జరిగించగలడు అనేటువంటి ఒక మాదిరి ఆయన బట్టి నాకు అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, మనిషిగా సాధించలేనిటువంటి ఎన్నో వాటిని క్రైస్తవుడిగా సాధించగలం. అంటే పరిశుద్ధాత్ముని చేత నింపబడినటువంటి వ్యక్తిగా సాధించగలము అనేటువంటి విషయాన్ని మీ అందరికీ అర్థవంతంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట, ఎందుకు ఈ వీడియో నేను చేయవలసి వచ్చిందో చెప్పమంటారా? వాస్తవానికి ఈ వ్యక్తిని నేను చూసిన డే మార్నింగ్ నేను హోటల్లో ఉన్నాను, నాకు వాళ్ళు మంచి అకామిడేషన్ అది అలాట్ చేశారు, అక్కడ ఉన్నాను. అయితే నేను సంథింగ్ లైక్ ఫేస్బుక్, యూట్యూబ్ నాకు తెలియదు, కానీ కొన్ని కమెంట్స్ ఉన్నటువంటి ఆ టైంలో కొంచెం చెక్ చేస్తుంటే, లేకపోతే నాకు వ్యక్తిగతంగానే మెసేజ్ చేశారో నాకు తెలియదు, ఒక బ్రదరో లేకపోతే ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారన్న, నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 5 o'clock లేచి ప్రార్థనలో గడపాలి అనేటువంటి ఆలోచన అయితే ఉంది, కానీ నేను చేయలేకపోతున్నానన్న. నేను ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా నా వల్ల కావట్లేదన్నా అనే ఒక కమెంట్ వచ్చింది. ఒకవేళ కమెంట్ పంపించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే అది నేనేనన్నా అని చెప్పి ఒకసారి కమెంట్ చేయండి. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ, మిమ్మల్ని బట్టి నాకు ఈ ఆలోచన కూడా వచ్చింది. ఈ విధంగా ఒకళ్ళు నాకు చేశారు. అలాగే ఒక 13-14 years అబ్బాయి, 13-14 సంవత్సరాల అబ్బాయి ఒక 2 months క్రితం నాకు ఒక మెసేజ్ చేశారు. అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాన్ని నేను ఇచ్చాను వాక్యానుసారంగా. అంటే 13-14 years అంటే మ్యాక్స్ 10th కానీ ఫస్ట్ ఇంటర్ కానీ ఉంటారు. ఆ కుమారుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, చిన్నపిల్లాడు అంట, ఆ చిన్నపిల్లాడు, అన్న నాకు పార్నోగ్రఫీ ఎడిక్ట్ అయిపోయిందన్న, నేను బై కాల్ నేను మీకు తెలియజేయడానికి కూడా సిగ్గుపడుతున్నాను, అందుకే నేను మెసేజ్ చేస్తున్నాను, నేను బయటికి రాలేకపోతున్నానన్న, చాలా ఎడిక్ట్ అయిపోయాను, పార్నోగ్రఫీ చూడకుండా నేను అసలు డేని కంప్లీట్ చేయలేకపోతున్నాను. పార్నోగ్రఫీని చూడకుండా, అంటే అశ్లీలమైనటువంటి బ్లూ ఫిలిమ్స్ చూడకుండా నేను రాత్రికి నిద్రపోలేకపోతున్నానని ఆ వ్యక్తి యొక్క బాధను వ్యక్తపరుచుకున్నాడు. ఇలాగ నేను మాట్లాడుకుంటూ పోతే చాలామంది వాళ్ళ వ్యక్తిగత ఇబ్బందులు, బలహీనతలు, సమస్యలు, వ్యాధుల గురించి నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి రెస్పాండ్ అవుతూ ఉంటాను. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఆదరణ, ఇవ్వవలసినటువంటి సలహాలు ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. అలాగే కొంతమంది ఏమని అన్నారంటే, అన్న నేను ఒక అమ్మాయితో నేను పాపంలో అలవాటు పడిపోయానన్నా, నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాను, అయితే మేము అక్కడ హాస్టల్లో ఉంటాం, అక్కడ వంట చేసేటువంటి ఒక ఫిమేల్తో నేను రిలేషన్షిప్ పెట్టేసుకున్నాను,
ఏదో ఒకసారి 2 సార్లు నేను చెప్పి వదిలేసుకుందామని అనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదన్న చెప్పి చాలా ఏడ్చాడు తమ్ముడు. కానీ ఆ తమ్ముడితో నేను మాట్లాడాలనుకున్నాను, కానీ మళ్ళీ నాకు వీలు దొరకక నెంబర్ మిస్ అయ్యి మాట్లాడడం జరగలేదు. ఒకవేళ తమ్ముడు చూసిన ఈ వీడియో, తమ్ముడు మిమ్మల్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా విడుదల పొందుకున్నారని కూడా నేను కోరుకుంటున్నాను. ఇలాగా నేను చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతల్ని, సమస్యల్ని నేను విన్న తర్వాత, వాటిని వాళ్ళు వ్యక్తపరిచిన తర్వాత, వాటిని నేను కళ్ళారా చెవిలారా విన్న తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను కూడా ఇలాంటి అలవాట్లు, ఇలాంటి వ్యసనాలు, బలహీనతల నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని. అయితే వీళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది, అంటే ఎవరైతే బలహీనత నుంచి రాలేకపోతున్నారో, బయటికి డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారో, మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటికి రాలేకపోతున్నారో, బెంగల్ నుంచి బయటికి రాలేకపోతున్నారో, దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది కానీ చేయలేకపోతున్నారో, తెల్లవారుజాము లేచి ఖచ్చితంగా ప్రార్థనలో గడపాలి అనే ఆలోచన అయితే ఉంటుంది కానీ ఆలోచనలో కొనసాగలేకపోతున్నారో, ఎవరైతే ప్రతిరోజు దేవుని కొరకు కొంత సమయాన్ని వెచ్చించాలనే ఆలోచనలు పెట్టుకుంటున్నారో, తీర్మానాలు తీసుకున్నారు కానీ నిలవలేకపోతున్నారు, వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలనేటువంటి ఒక మంచి ఆలోచనలు అయితే కలుగుతుంది కానీ ఆలోచనలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి అనేక విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాలు మరి ప్రాముఖ్యంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల్లో, ఆ తీర్మానాల్లో నిలవలేకపోతున్నారో వారందరికీ నేనిచ్చేటువంటి సలహా మాత్రమే కాదు కానీ, ఆ వడ్డేపల్లి గోపాల్ అనుకుంటాను ఆయన పేరు, ఆ పెద్ద ఆయన పేరు, చాలా బాగా మాట్లాడు. ఆయన నాకు కాల్ కూడా చేశారు. కాల్ చేసిన తర్వాత నెంబర్ మిస్ అయిపోయింది. ఒకవేళ వీడియో సార్ చూస్తే నాకు కాల్ చేయండి సార్, మీ నెంబర్ మిస్ అయింది అంటే. కొంతమంది నెంబర్స్ ఉన్నాయి, జడ్సన్ గారి నెంబరు, సందీప్ గారి నెంబరు, ఇలాంటి వారి నెంబర్స్ ఉన్నాయి, మీ నెంబర్ మిస్ అయింది. ఒకవేళ అవకాశం ఉంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను. అంటే ఇలాగ అనుకుంటున్నాం, తీర్మానం తీసుకుంటున్నాం, కానీ తీర్మానంలో నిలబడలేకపోతున్నాం, తీర్మానంలో కొనసాగలేకపోతున్నాం అనే వ్యక్తులు ఒకవేళ ఎవరన్నా ఉంటే, ఏమంటే మనం అనుకుంటే సాధించలేనిది ఏదన్నా ఉందా? ఆ పెద్ద వయసు ఆయన, నాకు తెలిసి ఆయన రాయాలి అనే ఆలోచన పుట్టడం తప్పేం కాదు. ఆ ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని, ఆ తీర్మానాన్ని మొదలుపెట్టినప్పుడు కూడా ఆశ బాగానే ఉంటుంది. కానీ కొంతకాలానికి నా వల్ల కాదేమో, నేను రాయలేనేమో, ఇది చాలా కష్టంగా ఉంది అని ఖచ్చితంగా ఆ వ్యక్తికి అనిపించే ఉండుండొచ్చు. కానీ ఆయన తీసుకున్న తీర్మానంలో సంకల్పం, నిగ్రహం చాలా బలంగా ఉందండి. నేను అంటాను, ఎవరైతే ఆత్మ సంబంధమైన జీవితాల్లో నిలవాలని చెప్పి నిలవలేక పడిపోతున్నారో, కొన్ని విషయాల్లో ఆత్మ సంబంధమైన దైవికమైన తీర్మానాలు తీసుకుని మళ్ళీ తీర్మానంలో దిగజారిపోతున్నారు, వారందరికీ ఇచ్చే సలహా ఏంటో తెలుసా? తీసుకునేటువంటి తీర్మానానికి ముందు నేను ఖచ్చితంగా ఇది నెరవేర్చి తీర్చాలి, నెరవేరాలి. ఎందుకు జరగదు? ఎందుకు నేను లేవలేను తెల్లవారుజాను? ఎందుకు నేను బైబిల్ చదవలేను? ఎందుకు పాపాన్ని గెలవలేను? ఎందుకు పోర్నోగ్రఫీని నేను జయించలేను? ఎందుకు మాస్టర్బేషన్ అనేటువంటి బలహీనత నుంచి బయటికి రాలేను? ఎందుకు ఈ త్రాగుడిని నేను జయించలేను? ఖచ్చితంగా జయించి చూపిస్తాను అని నీవు మాత్రమే కాదు, కానీ నీవు నిలవడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయ సహకారాలను కూడా పొందుకోండి. ప్రభువా, నేను నిలవాలనుకుంటున్నాను, నేను లేవాలనుకుంటున్నాను, నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఈ రోజు నుంచి ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నాకు సహాయపడండి ఆయన, ఖచ్చితంగా నిలబడతాను, ఈసారి మాత్రం పొరపాటును కూడా నేను తొట్టిల్లిపోను ఆయన అనే బలమైన నిర్ణయాన్ని, తీర్మానాన్ని తీసుకొని మీరు మొదలు పెట్టండి. ఎందుకు జరగదో, ఎందుకు సాధించలేరో నేను చూస్తాను. నాకు చెప్పండి. దేవుని యొక్క సహాయంతో నీ ఆశని తీర్చుకోవడానికి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిని వాక్యం సెలవిస్తుంది కదా. నీ ఆశలో బలమైన తీర్మానం ఉండాలి, ఖచ్చితంగా తీరాలి, నెరవేరాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆశను తీర్చగలిగే దేవుడు ఉన్నాడు. ఆ పెద్దయిన రాయాలి అని అనుకున్నప్పుడు మొదలైన ఆశ, ఆలోచన, కోరిక ఖచ్చితంగా మధ్యకు వచ్చేటప్పుడు చాలా కష్టమైంది. నేను అడిగాను కూడా, ఇబ్బందులు అవుతాయి కదండి, ఆగిపోయే పరిస్థితి ఖచ్చితంగా చాలా వచ్చినాయండి, కానీ రాయాలి, పూర్తి చెయ్యాలి అనుకున్నానండి, పూర్తి చేశానండి, నేను సాధించానండి అని అన్నారు. ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఆయన నమోదు కాలేదు అనే బాధ లేదు, కానీ అనుకున్నది సాధించండి అనేటువంటి ఆత్మీయ ఆనందం ఆయనలో కనబడింది. కాబట్టి అలాంటి సంకల్పం, అలాంటి తీర్మానం క్రైస్తులుగా మనందరిలో కూడా కలగాలి అంటే దేవుని యొక్క సహాయంతో పాటుగా మీలో కూడా తీవ్రమైనటువంటి ఆశ కలగాలి. ఖచ్చితంగా మీరు నిలబడగలరు. మొదలు పెట్టండి. ఇంకొక నెలలో మన కొత్త నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2026 సంవత్సరంలోకి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా
వృద్ధి చేసి వర్ధిల్లింపచేసి నడిపించి ఆ సంవత్సరంలోని నిలవబెట్టునుగాక. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆత్మకార్యాలు జరుగునుగాక. చేస్తాడు. ఈ సంవత్సరం నుంచి బలమైన నూతనమైన ఆత్మ సంబంధమైన తీర్మానాలు నిర్ణయాలు తీసుకోండి. నూతన సంవత్సరం అనడం కూడా తప్పే. ఈరోజు తీసుకోండి. ఇంకా చాలా రోజులు ఉంది కదా, ఈ చాలా రోజుల్లో ఈ నెలలో ఏదన్నా జరగచ్చు. ఇప్పుడు ఈరోజు తీసుకోండి. ఈ సందేశం విన్న వెంటనే తీసుకోండి. బలమైన రీతిలో దేవుడు మీ జీవితాన్ని కట్టాలని నేను ఆశపడుతున్నాను. అనేక మందికి షేర్ చేయండి. ఇలాంటి వ్యక్తులు క్రైస్తవ్యంలో ఉండుట, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాల్లో ఉండుట ఎంత ధన్యత అండి. అది ఎంత ధన్యత అండి. పూర్వీకుల నుంచి కూడా ఆ విధంగా ఆ పరిచయం అంతా కూడా వాళ్ళ కుటుంబాలంతా కూడా అలా వెళ్తుంది. ఆ కుటుంబాలందరినీ పరిచయం చేశారు. వాళ్ళతో ఫొటోస్ తీసుకున్నప్పుడు చాలా ఆనందించారు. అందరూ కూడా ఒక్కొక్కరిలో ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి వరం. ఒకళ్ళు పాటలు పాడేవారం, ఒకరికేమో పరిచర్యకు సహకరించేవారం. ఇంతలా ఉండేదంటే వాళ్ళ జీవితం ఈ రోజున మహావృక్షంగా మారిందండి అని చెప్పి ఆ బ్రదర్స్ అందరూ కూడా సాక్ష్యాన్ని పంచుకుంటే నాకు చాలా ఆనందం వేసింది. చాలా ఆనందం వేసింది. ఇప్పుడు మీరు కూడా అట్టి మాదిరికరమైన రీతిలో మీ జీవితాన్ని దేవుడు దీవించునుగాక. నిలబడాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. ఆమేన్.